ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలుస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. జ్యూసీగా ముక్క చాలా సాఫ్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చాలా ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళైనా కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకుని క్లీన్ చేసుకుని నానబెట్టుకున్నాను 1/2 అవర్ పాటు. తర్వాత సేమ్ అర కేజీ మటన్ పీసెస్ తీసుకుని దానిలో ఒక 2 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసుకున్న నేను. దీనిలోనే లవంగాలు 5, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, దానిలోనే మిరియాలు అన్నీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. దానిలోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, స్పూను గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా. మీరు ఇంట్లో తయారు చేసుకున్నైనా పర్లేదు, లేదు మీరు ఇన్స్టెంట్గా యూస్ చేసేదైతే బయట నుంచి అయినా పర్లేదు, ఏదైనా కానీ నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి ఒక్కసారిగా. మీకు ఆ రెసిపీ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. అవి వేసేసి మొత్తం మిక్స్ చేసి దానిలో ఒక నిమ్మకాయ చెక్క, దానిలోనే ఒక గిన్నెడు పెరుగు వేసుకున్నా నేను. పెరుగు కొంచెం మీరు పలుచగా చేసి వేసుకోండి, మజ్జిగ ఉన్న మజ్జిగైనా వేసుకోవచ్చు. బాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి టైం ఉంటే. మీకు టైం లేకపోతే డైరెక్ట్ వేసుకున్నా పర్లేదండి. కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి అవి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చీలికలుగా కట్ చేశానండి నేను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 3 ఆనియన్స్ కట్ చేశాను. ఈ ఫ్రై అయినిచ్చే లోపల పక్కన వాటర్ పెట్టుకుందాం మనం. వాటర్లో ఈ యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి బాగా మరగపెట్టాను వాటర్ని. సాల్ట్ కూడా వేసుకుని దానిలోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు ఒక పక్కన కర్రీ చేసేసుకుంటేనే ఒక పక్కన రైస్ పెట్టేసుకోవచ్చండి. ఈజీగా తొందరగా అయిపోతుంది. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని దీనిలోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసాను నేను. ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ చేసాం కదండి, అది మొత్తాన్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను నేను. కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మీరు మూత పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. కుక్కర్లో ఫస్ట్ మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గిన తర్వాత మీరు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకుని దానిలోనే నేను ఇందాక దానిలో మనకి పెరుగు ఉంది కాబట్టి వాటర్గా ఉంది కాబట్టి దానిలోనే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకుంటున్నాను కుక్కర్లో. ఇలా కుక్కర్లో చేసుకుంటే మీకు ఈజీగా త్వరగా అయిపోతుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దమ్ పెట్టుకోవడమే అండి. కొంచెం చూసారా వాటర్గా ఉంది. ఈ వాటర్ మనకి దమ్కి సరిపోతుందండి. పక్కన రైసు 70% ఉడికింది. దాన్ని నేను మొత్తం అంతా నీళ్లు వదిలించి ఈ రైస్ని దీనిలో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి మీరు దమ్ పెట్టేసుకోవడమే. మీరు ఈ బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బెస్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం రైస్ అంతటినీ కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, దానిలోనే బ్రౌన్ ఆనియన్స్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసానండి. దానిలోనే నెయ్యి. ఈ బిర్యానీ కల్లా ఏంటంటే నెయ్యి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అయితే అరోమా చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకోండి చాలు. 15 ఆర్ 20 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చూసారా మన బిర్యానీ రెడీ అయిపోయింది. మూత తీసి చూడండి, చూసారా యమ్మీగా ఎంత బాగుందో. చూడండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.